గుంటూరు నగరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఆదివాసీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. అల్లూరు సీతారామరాజు, ఏకలవ్యుడు, వెన్నెలకంటి రాఘవయ్య పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చంద్రబాబు నాయుడు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపనలో అరకు కాఫీకి గుర్తింపు కల్పనలో చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ రహదారులు, మోదీ ఏకలవ్య పాఠశాలలు, నక్సలైట్ ప్రాంతాల్లో సురక్షిత విద్యా వాతావరణం ఏర్పాట్లను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పెమ్మసాని స్పష్టం చేశారు. ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినం అంటే ఒకప్పుడు మీరు చరిత్రలోకి వెళ్తే ఇలాంటివి జరిగేవి కాదు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ ఈ రోజు ఇంతమంది వచ్చి ఈ రోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈ రోజు చూస్తే మీరు ఈ విధంగా అన్ని చెప్పగలుగుతున్నారు. వేదిక ఇవన్నీ వినగలుగుతున్నాం. వీటన్నింటినీ మీరు చెప్తే 10లో 10 అవ్వకపోయినా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక 2-3 అన్నా అయ్యే విధంగా చేయడం కోసమే ఈ ప్రభుత్వం